హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి మేము క్రిస్మస్ హాలిడేస్లో ఒక స్మాల్ ట్రిప్కి అయితే వెళ్ళాము. మార్నింగ్ వెళ్ళేసి నైట్కి అంతా రిటర్న్ వచ్చేసాము. వన్ డేలో మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము, ఏమేమి చూసామనేసి ఈ వీడియోలో చూపిస్తానండి. చివరి దాకా చూడండి. నేను చూపిస్తున్న ప్లేసెస్ కొద్దిగా కొత్తగానే అనిపిస్తుంది. అంటే అమెరికాలో క్రిస్మస్ టైంలో ఇక్కడ స్ట్రీట్స్ ఎలా ఉంటాయి, తర్వాత షాపింగ్స్ ఎలా ఉంటాయి, షాప్స్, స్టోర్స్ తర్వాత ఎలా ఉంటాయి అనేసి అంతా ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. ఇక్కడ మేము మ్యూజియంస్కి కూడా వెళ్ళాము. సో ఎలా ఉంటాయి ఏంటి అమెరికాలో అనేది మీకు కూడా కొత్తగా చూసినట్టు ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. మరి అంత బోర్ కొట్టేటట్టుంటే స్కిప్ చేసేయచ్చు, ఏం పర్లేదు. అయితే ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి ఫ్రాంకన్మూత్ ప్లేస్కి వెళ్తున్నాము. అది ఒక టౌన్ అండి. యాక్చువల్గా ఇక్కడ క్రిస్మస్ టైంలో ఒక క్రిస్మస్ స్టోర్ అనేది ఉంది. అంటే బిగ్గెస్ట్ క్రిస్మస్ స్టోర్ ఇన్ యుఎస్ఏ, అంటే అమెరికాలోనే పెద్ద క్రిస్మస్ స్టోర్ అంట. అయితే ఈ స్టోర్ వచ్చేసి, ఈ షాప్ వచ్చేసి షాపింగ్ మాల్ అనే చెప్పాలి. అంటే పెద్దగా ఉంటుంది. మొత్తం క్రిస్మస్కి సంబంధించినవన్నీ ఉంటాయి ఇందులో, ఏవైనా తీసుకోవచ్చు. అయితే కొనుక్కోవాలి. ఈ షాప్ వచ్చేసి 361 డేస్ ఓపెన్లో ఉంటుంది. మనకు 365 డేస్ ఉంటే 361 డేస్ ఓపెన్లో ఉంటుంది. ఓన్లీ 4 డేస్ అనేది ఇది ఇక్కడ క్లోజ్ చేసి ఉంటుంది. క్రిస్మస్ డే, తర్వాత ఈస్టర్, న్యూ ఇయర్, తర్వాత థ్యాంక్స్ గివింగ్ రోజు వచ్చేసి ఈ షాప్ అనేది క్లోజ్లో ఉంటుంది. మిగిలిన 361 డేస్ ఈ షాప్ అనేది ఓపెన్లోనే ఉంటుంది. అయితే టైమింగ్స్ ఉంటుంది. టైమింగ్స్ ప్రకారం ఓపెన్లో ఉంటుంది. మాకు ఇక్కడ ఎలా అంటే క్రిస్మస్కి తర్వాత న్యూ ఇయర్కి కలిపి ఒక 10 డేస్ దాకా షట్ డౌన్ పీరియడ్ ఉంటుంది. పిల్లలకైతే స్కూల్స్ వాళ్ళకు నియర్లీ 15 డేస్ అయితే హాలిడేస్ ఇస్తారండి క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్కి. మనకు మన ఇండియాలో ఎలా అయితే సంక్రాంతికి, దసరాకి 10 డేస్ అలా ఇస్తారో ఇక్కడ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి ఇస్తారు. సో అన్ని డేస్ ఇంట్లో ఉంటే బోర్ కొట్టేస్తుంది కదా అనేసి ఇలా అయితే ప్లాన్ చేసాము. ఈ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదేనండి నేను చెప్పిన బిగ్గెస్ట్ స్టోర్. సో లోపలికి ఎంటర్ అయిపోతాము. ఇక్కడ పెట్టిన ప్రతి ప్రోడక్ట్ అమ్మడానికే. ఇక్కడ చూస్తున్నవన్నీ షోకి పెట్టినవి కాదు. మామూలుగా ఈ స్టోర్కి వచ్చేసి థ్యాంక్స్ గివింగ్ తర్వాత రోజైతే వస్తారు చాలామంది. ఇక్కడ చాలా అంటే ఆఫర్స్ పెడతారంట అప్పుడు. సో క్రిస్మస్కి సరిపడా ఏమేం కావాలో మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ. క్రిస్మస్ ట్రీస్ కానీ, తర్వాత జీసస్ క్రిస్మస్ ట్రీకి పెట్టడానికి మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయి. స్టార్స్ కానీ మొత్తం అన్నీ ఇక్కడ చూపిస్తాను ఒక్కొక్కటి ఎంత బాగుంటాయో. అలానే ఇక్కడ కస్టమైజ్ కూడా చేస్తుంటారు. కప్స్ పైన, తర్వాత బ్యాగ్స్ పైన, కీ చైన్స్ పైన మొత్తం అంతా. అంటే మన నేమ్స్ కానీ ఇలా ఏమైనా కావాలి అంటే కస్టమైజ్ కూడా చేసిస్తారు ఈ స్టోర్లో. ప్రతి ఒక్క దగ్గర చిన్న చిన్న ఐటమ్స్ కూడా మొత్తం అన్నీ సెల్కే పెట్టింటారండి. ఇక్కడ క్యాలెండర్స్, తర్వాత వాచెస్, ఏం కావాలంటే అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమి మనకు ఇండియా ఐటమ్స్ అయితే కనిపించవు. మొత్తం అంతా క్రిస్మస్కి రిలేటెడ్ ప్రోడక్ట్సే ఉంటాయి. ఇక్కడ చూడండి, చిన్న చిన్న సాక్స్ చూస్తే మా హ్యాపీ గాడే గుర్తొచ్చాడు. చిన్న చిన్న సాక్సెస్ అంతా చిన్నపిల్లలకి అందరికీ ఇలా రెడీ చేయడానికి మొత్తం అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. అతిపెద్ద క్రిస్మస్ స్టోర్ అనే చెప్తున్నాను కానీ క్రిస్మస్ స్టోర్ యొక్క నేమ్ చెప్పడం మర్చిపోయాను. ఈ స్టోర్ నేమ్ వచ్చేసి బ్రోనర్స్ క్రిస్మస్ వండర్ ల్యాండ్ అండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి హాలోవిన్ కాన్సెప్ట్తో ఉన్నది. ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ కనిపిస్తున్నాయి కదా, మొత్తం అన్నీ ఇక్కడ అమ్మడానికే. ప్రతి ఒక్కటి అమ్మడానికే. ఇక్కడ కీ చైన్స్ అన్నీ దొరుకుతాయి. అయితే కొద్దిగా కాస్ట్ అనే చెప్పాలి, కొద్దిగా ఎక్కువనే అనిపిస్తుంది బయట దానితో కంపేర్ చేసుకుంటే ఈ స్టోర్లో. అయితే థ్యాంక్స్ గివింగ్ టైంలో ఆఫర్స్ ఉంటాయని విన్నాం, కానీ మేమైతే క్రిస్మస్ తర్వాత వచ్చాము. సో ఇక్కడ కాస్ట్ అంతా నార్మల్గానే ఉండింది, ఏవి ఆఫర్స్ అయితే ఉండిండలేదు. మేము హాలిడేస్ క్రిస్మస్ తర్వాత 2 డేస్ తర్వాత వచ్చాము ఈ స్టోర్కి అయితే. సో ఇలా అయితే మొత్తం స్టోర్ అంతా తిరిగేశాక, ఇంకా ఉందిలేండి, తిరిగామనుకోండి, చాలా తిరిగాము. అయితే క్లిప్స్ అన్నీ మొత్తం పెట్టేసి ఒక 1 అవర్ పైన అయిపోద్ది ఈ వీడియో. అందుకనేసి చాలా వరకు క్లిప్స్ కట్ చేసేసాను. ఈ స్టోర్లో ఒక దగ్గర మనీ కూడా పెట్టారు. అంటే ఇక్కడ చూపిస్తున్నా చూడండి, సౌత్ అమెరికా అంటే డాలర్స్ కానీ, తర్వాత ఆఫ్రికాకు సంబంధించిన మనీ నోట్స్ కానీ ఎలా ఉంటాయి మొత్తం అంతా ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మనకు.
అయితే ఇక్కడ క్రిస్మస్కి సంబంధించి కదా మనకేంటి అనుకుంటాము. అయితే చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు మంచిగా నాలెడ్జ్ వస్తుంది ఇలా బయట తిరగడం వల్ల. వాళ్ళకు కొంచెం మైండ్ రీఫ్రెష్ అవుతుంది. మెయిన్లీ ఇక్కడ ఏంటి అంటే మేము ఎప్పుడు అంటే వెళ్తే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, లేదా మేము ఆఫీస్లకు వెళ్ళేసి ఇంటికి వచ్చేస్తాం అంతే. బయటికి వెళ్ళడానికి అస్సలు ఉండదు. ఈ వింటర్ సీజన్లో అయితే అస్సలు కుదరదండి, చాలా చలిగా ఉంటుంది. చిన్నపిల్లల్ని ఇలాంటి ప్రదేశాలకి పిలుచుకురావడం వల్ల వాళ్ళ మైండ్ అనేది కొంచెం ఏమని చెప్పాలి అంటే బూస్టప్ అనే చెప్పాలి. మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. ఇలా చూడడం వల్ల మంచిగా అబ్జర్వ్ చేస్తారు బయట ప్లేసెస్ అంతా. సో అందుకు ఇలా పిలుచుకురావడం చాలా మంచిది. అందుకు మా ఫ్రెండ్ అయితే ఇలా ప్లాన్ చేసింది. అయితే మరి ఎప్పుడు ఇంట్లో ఉంటే కొద్దిగా బోర్ కొడుతుంది అనేసి వన్ డే అయితే ఇలా బయటికి వచ్చాము. మరి 1 or 2 days 2 to 3 days అంటే అవ్వదు ఈ చలిలో. అందుకు మేము వన్ డే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ వచ్చేలాగా ప్లాన్ చేసుకొని ఇలా అయితే వచ్చామండి. ఇక్కడ మొత్తం అంతా కంప్లీట్ చేసుకునే పాటికి ఫుల్గా దాహం వేసింది. ఇంకా అక్కడ గ్లాసెస్ అంతా ఏవి అవైలబుల్గా లేకపోతే అలానే ట్యాప్తోనే తాగేసి కాసేపు అక్కడ రెస్ట్ తీసుకొని తర్వాత ఫొటోస్ అయితే మొత్తం అన్నీ ఇలా తీసుకున్నాం. చాలా మంచిగా అనిపించింది. ఇలా ఫొటోస్ తీసుకొనేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరిపోయాము. అక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutesలో హిస్టారికల్ మ్యూజియం ప్లేస్ అయితే ఉందండి ఇక్కడ. సో అందుకు ఇంకక్కడే కదా అనేసి నెక్స్ట్ ఆ ప్లేస్కి కూడా బయలుదేరిపోయాము. సో ఇందాక చూపించాను కదా అక్కడ క్రిస్మస్ ట్రీలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, అస్సలు మొత్తం ఫుల్ లైటింగ్స్లో సూపర్ ఉండే. మొత్తం ఇలా అయితే ఆ స్టోర్ని అయితే విజిట్ చేసి కాసేపు అలా ఎంజాయ్ చేస్తూ చూసేసుకొని నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము ఇప్పుడు మ్యూజియంకి. అయితే మ్యూజియం ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు ఉంటుందండి. అడల్ట్స్కి అయితే $5, స్టూడెంట్స్కి అయితే $1 అంట. అయితే మేము ఇక్కడ ఎంతమంది వెళ్ళామంటే స్టూడెంట్స్ అంటే చిన్నపిల్లలు ఇక్కడ 3, తర్వాత మేము 3 వెళ్ళాం కదా, మాకు $15 తీసుకున్నారు. మేబీ పిల్లలకు ఆఫర్ ఇచ్చారో ఏమో తెలీదు, ఫ్యామిలీ ప్యాక్ లాగా ఇచ్చారు వాళ్ళు. $15 తీసుకున్నారు మా 6 మెంబర్స్కి గాను. సో అలా తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోతాము ఇప్పుడు. అంటే అందులో చూడడానికి ఏముంది, మామూలే కదా ఎప్పుడు చూసేదే. మ్యూజియం అంటే చాలామందికి బోర్ కొడుతుంది, ఇంక్లూడింగ్ మీ. నాకైతే అస్సలు నచ్చదు, ఏంది చూడడం అనిపిస్తుంది. అయితే లోపలికి వెళ్ళి చూస్తేనే కదా ఏదైనా అర్థమవుతుంది. సో లోపల వచ్చేసి ఏమున్నాయో చూపిస్తాను, వచ్చేసారండి మీరు కూడా. అంటే ఇది ఓన్లీ హిస్టారికల్ మ్యూజియమే కాదు, అందులో గిఫ్ట్ షాప్ కూడా అని మెన్షన్ చేశారు. అండ్ చిన్న చిన్న బుక్స్, తర్వాత చిన్న పిల్లలకి బెడ్ టైమ్ బుక్స్, తర్వాత ఫ్రిడ్జ్కి పెట్టుకునే మ్యాగ్నెట్స్, మొత్తం అన్నీ ఇలా చిన్న చిన్నవి అమ్ముతూ ఉంటారు. సో బిజినెస్ లాగా అనమాట. మ్యూజియంకి వెళ్ళొచ్చు, అలానే ఇలా ప్రోడక్ట్స్ కూడా మనము బై చేయొచ్చు. సో లోపలికి వెళ్ళే ముందే ఇలాంటివి చిన్న చిన్నవన్నీ పెట్టింటారు, మనకు కావాలంటే తీసుకోవచ్చు. అక్కడ మెన్షన్ చేశారు చూసారా, అడల్ట్స్కి $5, తర్వాత స్టూడెంట్స్కి $1 అంట. సో మేమైతే టికెట్ తీసేసుకొని ఇలా లోపలికి అయితే వెళ్ళాము. ఇందులో ఏమున్నాయంటే యాక్చువల్గా అంటే వాళ్ళు యూజ్ చేసిన బట్టలు కానీ, తర్వాత వంటలు చేసిన పాత్రలు చాలానే ఉన్నాయి ఇక్కడ. తర్వాత వాళ్ళు యూజ్ చేసిన వుడ్, వాళ్ళు అంటే ఆ పాతకాలం అప్పుడు మనం మోయడానికి, వాటర్ మోయడానికి అటు సైడ్ ఇటు సైడ్ ఉంటుంది కదా కట్టెతో. సో వాటన్నిటినీ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు యూజ్ చేసిన వెజిటబుల్స్ కూడా ఇక్కడ పెట్టారు. అయితే అవి ఒరిజినల్ కాదు, అట్లా ఆర్టిఫిషియల్వి అలా పెట్టారు, ప్లాస్టిక్వి. సో అలానే ఇక్కడ వాళ్ళ డాలర్స్ అంటే ఎలా ఉంటాయి అని చూపించడానికి అనేసి ఇక్కడ డాలర్స్, కాయిన్స్, తర్వాత నోట్స్ అన్నీ పెట్టారనమాట. ఇక్కడ చూస్తే గార్లిక్ చూసారా, దాన్ని కూడా అలా ప్రిపేర్ చేశారు జస్ట్ పేపర్తో. అలా మొత్తం అంతా చూసేసుకొనేసి మొత్తం అంతా ఒక రౌండ్ వేసేసాము. చాలా బాగా అనిపించింది. అంటే కొత్త కొత్తగా ఉన్నాయి కొన్ని చూడాలనిపించింది. అంటే ఇక్కడ మరి ఇంకొకటి ఏంటి అంటే యాక్చువల్గా మనకు వైన్, బీర్ అవి దొరుకుతూ ఉంటాయి కదా. సో అవి ఎక్కడి నుంచి వచ్చాయి, తర్వాత వాళ్ళు అంటే ఫ్లేవర్స్ వాళ్ళు ఎలా యాడ్ చేశారు వాటిని కూడా మనం ఇక్కడ స్మెల్ చేయొచ్చు అనమాట. అవి కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ కొత్తగా ఉన్నది ఏంటి అంటే అక్కడ నిల్చున్నారు కదా, ఆ పర్సన్స్ గురించి మనం జస్ట్ అక్కడ చెవిలో పెట్టుకొనేస్తే వాళ్ళ గురించి మనకు మొత్తం అంతా వినిపిస్తుంది అన్నమాట. మంచిగా చెప్తారు అక్కడ.
సో అలా చూసిన తర్వాత ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు పెయింటింగ్ కూడా ఉంటుంది. జస్ట్ మనం అలా సెలెక్ట్ చేసేసుకొని ఇలా యాక్టివిటీస్ అయితే మనం పార్టిసిపేట్ చేయొచ్చు. నేను కూడా పార్టిసిపేట్ చేశాను అనుకోండి. చాలా మంచిగా అనిపించింది. మనకు కావాల్సిన డ్రాయింగ్ మనం సెలెక్ట్ చేసుకునేసి కలర్స్ కూడా పక్కనే ఉంటుంది, జస్ట్ సెలెక్ట్ చేసుకొని వేయడమే అంతే. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవే మందు బాటిల్స్. ఇక్కడ మంచిగా ఫేమస్ అయిన మందు బాటిల్స్ అనుకుంటాను. నాకు అంత ఐడియా లేదు అంత డీప్గా చెప్పడానికి దీని గురించి. అండ్ ఇక్కడ బీర్లో యూస్ చేసే ఫ్లేవర్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ జర్మనీ అంట. ఆ స్మెల్ చూడొచ్చు, ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు కదా బీర్లో, సో వాటిని ఇక్కడ పెట్టారనమాట. ఒకటి రెండు అయితే బాగుంది, ఒకటైతే భయంకరంగా స్మెల్ అస్సలు బాగాలేదు. సో మేము కూడా స్మెల్ చూసామన్నమాట. సెకండ్ వన్ ఇక్కడ చూస్తే అర్థమైపోద్ది నా ఎక్స్ప్రెషన్లో మీకు, అస్సలు బాగాలేదు. థర్డ్ వన్ అయితే బాగుంది యాక్చువల్గా, అదేదో కొద్దిగా వెరైటీగా ఉన్నింది కానీ బాగుండింది. సో ఇలా కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ మేము ఒకరి తర్వాత ఒకరు కొంచెం బీ అండ్ ఆర్టిస్ట్ కదా, సో చాలా ఇష్టం నాకు, ఇంట్రెస్ట్ అలా డ్రాయింగ్స్ వేయడం. సో దాంట్లో కూడా అలా చేసేసుకొని ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాం. బయటకు వచ్చే ముందు వచ్చేసి ఇక్కడ వాళ్ళు అప్పట్లో యూజ్ చేసిన కెమెరాస్ కూడా పెట్టారు. వాటి నేమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, చూడొచ్చు మీరు. నాకైతే అంత ఐడియా లేదు. సో ఇలా చేసేసుకొని బయటకు వచ్చేసాం. బయటకు వస్తేనే ఇందాక చూపించిన క్యాండీ షాప్కి అయితే వెళ్ళాము. అక్కడే ప్రిపేర్ అవుతాయి చాక్లెట్స్. మామూలుగా చెప్తూ ఉంటారు కదా, అమెరికా నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు ఇలా చాక్లెట్స్ అయితే తీసుకొస్తుంటారు అనేసి. అండ్ చాలా బాగుంటాయి టేస్ట్, ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. మీరు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ నేను అది కూడా చూపించాను, వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ చాక్లెట్స్ అన్ని. లోపల ఫ్యాక్టరీ లాగా వాళ్ళే పెట్టేసుకున్నారు, మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తారు. అయితే చిన్న సోన్ పాపిడి బాక్స్ మన ఊర్లో అయితే 70 రూపీస్ది చిన్నది వచ్చేది, ఇక్కడ $7. అంత వర్త్ అనిపించలేదు. అయితే లోపల క్యాండీ షాప్లోకి వెళ్తే వాళ్ళు ఫ్రీ చాక్లెట్స్ అంటే మనము ట్రై చేయొచ్చు అనమాట టేస్ట్. సో చాలా చాక్లెట్స్ పెట్టింటారు. మేమైతే 1-2-3 చాక్లెట్స్ తీసేసుకొని తినేసి కావాల్సినవి తీసుకొని కూడా వచ్చేసాము. సో అలా బయటకు వచ్చి నెక్స్ట్ ఒక 15 మినిట్స్లో మళ్ళీ ఇంకొక మ్యూజియంకి వెళ్ళాము. ఆ మ్యూజియం నేమ్ వచ్చేసి హీరోస్ ఆఫ్ మిచిగన్. సో ఇక్కడ చాలా బాగుండింది. అంటే మిచిగన్ స్టేట్ నుంచి వెళ్ళిన ఆర్మీ పర్సన్స్, తర్వాత దేశం కోసం పోరాడిన మనుషులు గురించి ఇక్కడ అయితే ఉన్నాయి. అంటే వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూస్తున్న అనిమల్ అయితే మేము ఫస్ట్ చూడగానే అది రియల్ ఏమో అని భయపడిపోయాము, అలా ఉంది చూడ్డానికి. సో అలా అయితే లోపలికి ఎంటర్ అయిపోయాము. వాళ్ళు అప్పట్లో వెళ్ళిన షిప్స్, తర్వాత ఇక్కడ అన్నీ చాలా న్యూస్ ఛానల్స్లో మనకు వచ్చింటుంది కదా, ఇక్కడ ఫైట్స్ అవి ఇవి జరిగింటాయి, వార్స్ జరిగింటాయి. సో వాటన్నిటి గురించి ఉన్నాయి. తర్వాత హానర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం అంతా మెన్షన్ చేశారు. వాళ్ళు యూజ్ చేసిన బట్టలు, క్యాప్స్, గన్స్, ఇలా అన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని చూసుకుంటూ ఒక్కొక్కరి గురించి మేము చదువుకుంటూ నిదానంగా వెళ్ళేపాటికి ఇక్కడ కూడా 1 అవర్ స్పెండ్ చేసాం. మేము 1 అవర్ స్పెండ్ చేసి వెళ్ళాం. ఇక్కడ చూడండి, ఈమె కూడా వార్లో వర్క్ చేసిందంట. ఈమె వచ్చేసి యాక్చువల్గా చూసాము, ఆమె ఫైట్లో అంటే ఫైట్ చేసి చనిపోయే ముందు ఆమె పాకెట్లో ఒక డైరీ, తర్వాత చేతికి కట్టుకున్న వాచ్ కూడా ఇక్కడే పెట్టారు ఈ మ్యూజియంలో. అబ్బా చూసి ఎంత బాగా అనిపించిందో. అంటే దేనికి కూడా అమ్మాయిలు తక్కువ కాదు, అబ్బాయిల కన్నా ఈక్వల్గా ఇక్కడ ఫైట్ చేస్తారు. అనుకుంటే ఏదైనా సాధించగలం మనం అమ్మాయిలం అనిపించింది. ఇలా అయితే ఆ మ్యూజియం మొత్తం తిరిగేసాము. అయితే టైం అయితే పట్టింది మాకు 1 అవర్ అని చెప్పాను కదా, 1 to 1.5 అవర్ అయితే పట్టింది. ఆఫ్టర్నూన్ అయిపోయింది ఆ పాటికి. మాకైతే ఫుల్ ఆకలేస్తూ ఉన్నింది. అయితే ఇక్కడ బయట తినొచ్చు కానీ బయట ప్లేసెస్లో మన ఫుడ్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. లిమిటెడ్ ప్లేసెస్లో ఒక్కటే మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. కానీ ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువగా లైక్ మన ఫుడ్ అనేది ఉండదు. పిజ్జా తర్వాత వాళ్ళ ఫుడ్డే ఉంటుంది. సో అస్సలు బాగుండదు, అంటే తిన్నట్టు ఉండదు, కడుపు నిండదనమాట. సో అందుకు మేము వచ్చేటప్పుడే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. మా ఫ్రెండ్ అయితే క్యారీ ప్రిపేర్ చేసుకొని వచ్చేసింది మా అందరికీ. సో మేమైతే ఇలా చూసిన తర్వాత ఈ ప్లేస్ బయట చూసారు కదా, వాళ్ళు యూజ్ చేసిన వెహికల్స్, తర్వాత ఇక్కడ అప్పట్లో యూజ్ చేసిన
మొత్తం అంతా ఇలా పెట్టారనమాట. సో యూజ్ చేసిన ఫ్లైటు మోడలో తెలీదు, ఇక్కడ పెట్టారు. సో దాన్ని కూడా మొత్తం చూసేసి ఫొటోస్ తీసుకొనేసి ఇప్పుడైతే మేము తినడానికి వెళ్ళాము. అయితే ఇక్కడ ఇప్పుడున్న చలిలో బయట అయితే కూర్చొని తినలేము. ఇక్కడ చూడ్డానికి అంత పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది కదా, అస్సలు చలి అయితే వణికిస్తుంది, అస్సలు బయట ఉండలేము. సో అందుకు మేమైతే ఇలా లోపల కారులోనే తినేసాము. మా ఫ్రెండ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని వచ్చింది చిత్రాన్నం, మంచిగా తినేసాం. ఫుల్ ఆకలితో నిన్నాము, కడుపు నిండా తినేసాము. ఇక నెక్స్ట్ వచ్చేసి అంటే రివర్ ఉంటుంది. రివర్ వచ్చేసి అక్కడ మొత్తం గడ్డ కట్టిపోయి ఉంటుందండి, దానిపైన నడచొచ్చు. కానీ అలాంటి ప్రయోగాలు మాత్రం అస్సలు చేయకూడదు, ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందంట ఇక్కడ అమెరికాలో. ఇలా ఫ్రోజన్ అయిపోయిన రివర్ పైన నడుస్తూ వెళ్తుంటే అది అంటే పైన ఒక్కటే మనకు గడ్డ కట్టినట్టు కనిపిస్తుంది, లోపల వాటరే ఉంటుంది. ఎంత లోతు ఉంటుందో మనకు తెలియదు కాబట్టి అలాంటి ప్రయోగాలు మాత్రం అస్సలు చేయకూడదు. సో అలా కింద పడిపోయి ఒకరు చనిపోయారు అనే న్యూస్ కూడా వచ్చింది. సో ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి వుడెన్ బ్రిడ్జ్, అది 1979లో కట్టారంట. ఇక్కడ పైన బ్రిడ్జ్ లాగా ఉంది కదా, అటు సైడ్ ఇటు సైడ్ మీరు రివర్ అబ్జర్వ్ చేస్తే మొత్తం అంతా ఫ్రీజ్ అయిపోయింది. అంటే ఎప్పుడు రివర్లో వాటర్ పారుతూ ఉండడం చూసాము, అయితే వాటర్ లేకుండా చూసాము, కానీ ఇలా గడ్డలు కట్టడం అస్సలు ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అండ్ మేము కూడా ట్రై చేసాం, పైనుంచి కిందకు ఆకులు వేయడం, లేదు అంటే పైన నుంచి ఏమైనా వస్తువులు వేసి అవి వాటరా లేదంటే గడ్డ కట్టిపోయాయా అని ట్రై చేసాం. అది నిజంగానే గడ్డ కట్టిపోయింది, చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా ఎక్కడ అక్కడ ఐస్ లాగా అయిపోయాయి. పైన వాటర్ అంటే గ్లాసెస్ కూడా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే అక్కడ కనిపిస్తుంది, పైన అలానే స్ట్రక్ అయిపోయాయి అన్నమాట. సో ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొనేసి బయటికి వచ్చేసాము. ఈ ఫ్రాంకన్ముత్లోనే షాపింగ్ కూడా ఉంటుంది. ఆ షాపింగ్ మాల్స్ కాదు, స్ట్రీట్ షాప్స్ అంటాం కదా, ఇక్కడైతే ఒక షాప్ ఉన్నింది. మొత్తం నాకు చూస్తే బెంగళూరులో మెజెస్టిక్ లేదు అంటే ఇలా స్ట్రీట్ షాప్కి వెళ్తాం కదా, మొత్తం అంతా చాలా పెద్ద పెద్దగా బట్టలు పెట్టేశారు. అది చూస్తే మాత్రం నాకైతే బెంగళూరే గుర్తొచ్చింది కొద్దిసేపు. సో ఇలా అయితే స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. స్ట్రీట్స్ అలా తిరుగుతూ మొత్తం అంతా ఒక 1 అవర్ 1.5 అవర్ టైం స్పెండ్ చేసాం. అయితే ఇక్కడికి వచ్చేపాటికి టైం అయిపోయింది. ఇక్కడ యాక్చువల్గా మనకు ఈవినింగ్ 5 అయిపోతేనే చీకటి అయిపోతుంది. వర్షం కూడా పడడం స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా ఇదే ఆ షాపు. ఇక్కడ చూస్తే నాకైతే మెజెస్టిక్ దగ్గర లేదు అంటే స్ట్రీట్ షాపింగ్లో బెంగళూరులో ఇలానే పెట్టింటారు కదా, అయితే కాస్ట్ మాత్రం చాలా ఉన్నింది వీటికి. ఇక్కడ కూడా కీ చైన్స్, మ్యాగ్నెట్స్ మొత్తం అన్నీ అమ్మారు. దీంతోపాటు నాకైతే ఒక చిన్న క్యూట్ డాగ్ బొమ్మ అయితే సూపర్గా నచ్చింది, తీసేసుకుందాం అనుకున్నాను. కానీ అంత చిన్న బొమ్మనే, అది $14-15. సరే వద్దులే అనేసి కామ్గా బయటకు వచ్చేసాను. కానీ చూడ్డానికి చాలా క్యూట్ అనిపించింది ఆ బొమ్మ. ఇలా అయితే రివర్ ప్లేస్ షాప్ అనమాట ఇది. మేము ఇవంతా యాక్చువల్గా ముందు రోజే ప్లాన్ చేసేసుకున్నాము. సో ప్లాన్ చేసుకొని బయలుదేరాము. అక్కడ ఏమేం ప్లేసెస్ ఉంటాయి మొత్తం అంతా ప్లాన్ చేసుకొని ఎంతసేపు పడుతుంది అంతా చూసుకునేసి మార్నింగ్ బయలుదేరిపోయి, ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది కదా, మొత్తం చినుకులు పడడం స్టార్ట్ అయిపోయింది. సో ఈ చలిలో బయట తిరగడం కూడా అంత మంచిది కాదు అస్సలు. అంటే మొత్తం అంతా కవర్ చేసేసుకోవాలి, మనం తిరుగుతున్నా కూడా నోస్ అంతా కవర్ చేసేసుకోవాలి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, మనకు ఆ క్లైమేట్ టెంపరేచర్కి కొద్దిగా అలవాటు అవ్వాలంటే టైం పడుతుంది. సో ఇలా అయితే షాపింగ్ చేసేసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోతూ ఉన్నాము. ఇక్కడ యాక్చువల్గా ఒక మ్యూజియంలో వాళ్ళ మ్యూజియం ఎలా ఉంది అని చెప్పడానికి ఒక బోర్డు అయితే పెట్టారు అక్కడ. కానీ ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ అయితే సబ్స్క్రైబ్ టు సౌందర్య వీరూస్ వరల్డ్ అని రాసి ఎంచెక్క పెడుతుంది. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అని కూడా కింద సమ్ము రాస్తుంది. అయితే ఇంకెందుకు లైట్, నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.